నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలోని కృష్ణానదిలో వెట్టి చాకిరీ చేస్తున్న 14 మంది వలస కార్మికులకు విముక్తి కలిగింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్, మానవ అక్రమ రవాణా సంస్థ, కొల్లాపూర్ పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఒరిస్సా, ఏపీ రాష్ట్రాలకు చెందిన 14 మంది బాండేడు లేబర్ను గుర్తించి వారిని స్వస్థలాలకు పంపేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సరిగా భోజనం పెట్టకుండా తిడుతూ కొట్టి పని చేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడమని చెప్పి తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన అధికారులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అమరగిరి గ్రామ పరిధిలో సీమలతిప్పాల దీపంలో, కృష్ణానది నదిలో సీమలతిప్పాల దీపంలో ఆంధ్ర మరియు ఒరిస్సా నుంచి బ్యాండెడ్ లేబర్ తీసుకొచ్చి నిర్బంధించారని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా, కంప్లైంట్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన మేజిస్ట్రేట్ గారికి ఇవ్వగా, ఆ డిస్టిక్ అథారిటీ మేడం ఆర్డర్ మేరకు మరియు మా ఎస్పీ గారైన రంగనాథ్ గైక్వాడ్ సార్ ఆర్డర్ మేరకు ఈరోజు నేను మరియు మా యొక్క సిబ్బంది మరియు కొల్లాపూర్ ఎస్ఐ రిషికేష్తో కలిసి వారి సిబ్బందితో కలిసి వాళ్ళందరినీ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన 11 మంది లేబర్ను మరియు విశాఖపట్నం సంబంధించిన 3 లేబర్ను వాళ్ళ చేరులో ఉన్నటువంటి వాళ్ళ చేరుల నుంచి నిర్బంధించినటువంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ యొక్క గ్రామాలకు పంపించడానికి తదుపరి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చారా లేకపోతే వాళ్ళ ఫోన్పే నుంచి డబ్బులు వేసిరా అని చెప్పారు. అది ఒకసారి ఎంక్వైరీ చేసి ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చినట్లయితే వీళ్ళపైన చట్టరీత్యా చర్య కూడా తీసుకునబడుతుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ అనంతరం యాక్షన్ తీసుకోబడుతుంది. మాది అరకు సార్. అరకు నుంచి ఇక్కడ తుని తీసుకొచ్చారు సార్. అది పని ఏంటంటే చేపల పని సార్. అంటే చెరువు అనేసి తీసుకొచ్చారు. చెరువు కాకుండా అది నదులని తీసుకెళ్ళారు సార్. నాకు చేపలు లాగడం అన్నారు సార్. అది మాకు తెలియదు సార్. మాకు తెలియదు. ఇటు చెప్పేసి తీసుకొచ్చారు సార్. తీసుకొస్తే అక్కడేమో వెళ్తే సడన్గా చూస్తే ఏమో ఆ చేపలు లాగడం అని మాకు తెలియదు సార్. అక్కడ వచ్చాము సార్. ఉదయాన్నే 4 గంటలకు వెళ్తాం సార్. 4 గంటలకు వెళ్ళేసి మళ్ళీ 9:10కి మళ్ళీ వెళ్తాం సార్. మళ్ళీ ఒక 1:2 సార్. 2కి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ ఒక 3, 5, 6 అలా వస్తాం సార్. మా ఊర్లో వచ్చారు సార్. బాబుజని వచ్చి ఏదో వర్క్ ఉంది వస్తారా తమ్ముళ్ళు అన్నారు. ఎక్కడన్నా అంటే తుని అన్నారు. మా ఊరిలోనే ఉందిరా చెరువు పక్కన అంటే బ్రిడ్జి పక్కన మీరు ఊరు దాటారు కదా అదే అక్కడే వర్క్ ఉంది అన్నారు. అక్కడ వస్తేమో కొన్నాళ్ళు అక్కడే 4 రోజులు 5 days అలా స్టే చేసి మా ఊర్లో వర్క్ అక్కడ అనుకున్నాం. మేము చూస్తే ఇట్లా తీసుకొస్తాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చూస్తే ఈ కృష్ణానది ఏదో అంటారు అక్కడ తీసుకొచ్చి ఆంధ్ర బోర్డరు ఇవతలేమో తెలంగాణ బోర్డరు తీసుకొచ్చి చేపల వాళ్ళు వేసి లాగిస్తున్నారు. కొత్తగా ఫస్ట్ టైం వచ్చాము ఇలా దూరం లాంగ్ జర్నీ. పని చేయకపోతే తిడతారన్న వల్ల లాగపోతే లేట్ చేస్తే తిడుతుంటారు. చేపలు తప్పిపోతారా మీ వల్ల లాగంటారా చెత్తన అవ్వడు అలా ఏదేదో ఒకటి. మనోడికి వెళ్ళిపోతున్నా పని వారికి నచ్చట్లేదంటే ఆడికి చెయ్యి వెనికిపోయినట్టు కొట్టారు. అలా జరిగిందన్న. ఆ సిచ్యువేషన్ అలా ఫేస్ చేసిందా మీకు సమాచారం అందించాము మరి.